ప్రభు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, కనికరం గల దేవా, నీకే స్తోత్రాలు. ప్రభువా, నాయన రాత్రంతా కాపాడి మరొక నూతన దినం ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతటిలో ప్రభువా, నీ యొక్క సన్నిధి కాపుదల తోడు దయచేస్తాను నమ్ముచు మొదలు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెళ్ళుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన భాగము 103వ కీర్తన మొదటి 2 వచనాలు ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథంలో మన పరిశీలన చేసినట్లయితే కీర్తన రాసినది దావీదు మహారాజు. ఈ దావీదు రాజుగా ఉండి తన ప్రాణంతో తాను మాట్లాడుకున్నది ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్తున్నాడు. తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. నేటి దినాలలో మనం కూడా మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనము అతిశయపడొద్దు. దేని గురించి అతిశయపడొద్దు అంటే, ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఒక దినమును చూడడానికి దేవుడు మనకు కృప చూపించినాడు. జూన్ మాసము 29వ తారీఖు చూడడానికి దేవుడు మన ఎడల ఆయన దయ చూపించినప్పుడు దేవునికి మనము స్తుతించే బద్దులై ఉండాలి. మనము అతిశయపడొద్దు. దినాన్ని బట్టి అతిశయపడొద్దు, గంటను బట్టి అతిశయపడొద్దు. మనము దేవుని బట్టి అతిశయించాలి. అందు గురించి కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమంటున్నాడు. దేవుడు మన జీవితాలలో ఎన్నో ఉపకారములు చేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆయన చేసిన మేలులు ఏది మరవద్దని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు ద్వారా. అంటే మన జీవితంలో ఆయన చేసిన మేలులు ఏది కూడా మరవద్దంట. మనము ఆయన సన్నిధిలో మనము స్తుతించాలి. ఆయన సన్నిధిలో మనము దేవుని మహిమపరచాలి. ఎందుగురించి అంటే ఆయన చేసిన ఉపకారములు, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాడు, దేవుడు మనకు మంచి భవిష్యత్తును ఇచ్చినాడు. ఒక దినాన్ని చూడడానికి దేవుడు కృప చూపించినాడు. మనల్ని, మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన యొక్క బంధువులను, మన స్నేహితులను దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము స్తుతించాలి. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా. మనం కూడా మన ప్రాణంతో మనము పెనివేసి మనం ఒక వాగ్దానంతో మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఏదో చేయాలన్నట్టుగా చేయొద్దు. మనకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞను బట్టి మనం ముందుకు సాగాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, కనికరం గల దేవానికి స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే నేను నీ బిడ్డలు వాక్యం వింటున్నారో విన్న బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. సమయంలో నీ బిడ్డలు ఏ అవసరంతో ఉన్నారో మాకు తెలియదు ప్రభువా, వారి అవసరాలని నామంలో తీర్చండి దేవా. సహాయం చేయండి. వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారి ఇంటిలో సమాధానం దయచేయమని ప్రార్థిస్తుంది. అయ్యా నీ నాయన ఎంతమంది బిడ్డలు నాయన ఈ యొక్క ప్రభు అతను నాయన ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభు నీ వాక్యం విన్నారు. అది వారిని మీరు దీవించి దర్శించి వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులను మార్చమని ప్రార్థిస్తుంది. వారి కుటుంబాన్ని దీవించి వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న కష్టార్జితం దీవించమని ప్రార్థిస్తుంది. వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంది. మాకు తగ్గించి రావడం చేస్తున్న మా ద్వారా యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి.